యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లేదు స్వామీజీ, నేను ఏ వస్తువు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. సరిగ్గా గుర్తు తెచ్చుకో. అమ్మా, మనం ఎవరికైనా ఏమైనా తిరిగి ఇవ్వాలా? లేదురా, అలాంటిదేమీ లేదు. అది మీరు తీసుకుని 14 సంవత్సరాలు అవుతోంది. అందుకే మీకు ఈ సమస్యలు వస్తున్నాయి. సరిగ్గా గుర్తు తెచ్చుకొని మరీ చెప్పండి. ఒక మొక్కు ఇంకా తీర్చలేదు. మన విక్రమ్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాణ్ణి పాము కాటేసింది. తులాభార సేవ చేస్తానని మొక్కుకున్నాను, కానీ ఇంతవరకు ఆ మొక్కు తీర్చనే లేదు. అందుకే ఈ సమస్య. మీ మనవడితో పాటు ఈ సమస్య భారం పెరిగింది. ఇప్పుడేం చేయాలి స్వామీజీ? తులాభార సేవ చెయ్యాలి. మీరు 14 సంవత్సరాల క్రితం తీర్చకుండా వదిలేసిన మొక్కు ఆ సమస్య తీరాలంటే ముందు మీరు తులాభార సేవ చెయ్యాలి. సరే స్వామీజీ, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే తులాభార సేవ అయిపోయిన తరువాత నేను ఒక శాంతి పూజ చేస్తాను. ఆ తర్వాత ఆ పాము నీడ కూడా ఈ ఇంట్లోకి ప్రవేశించకూడదు. మగ సర్పం పగ, డౌటే లేదు. ఇది 100% ఆదిశేషే. ఆ రోజు అమృత చెప్పిన దానికి ఈరోజు స్వామీజీ చెప్పిన దానికి ఏదో లింక్ ఉంది. ఆదిశేషం మళ్ళీ పుట్టింది నిజమే, కానీ ఆదిశేషు ఎవరో తెలియట్లేదే. అమృత చెప్పినట్టు త్రిశూలే ఆదిశేషం చూపించాలి, కానీ వాడేమో విక్రమ్తో గొడవ పెట్టుకుని ఇంటికి రావడం మానేశాడు. ఏదో ఒకటి చేసి త్రిశూల్ని ఇంటికి రప్పించాలి. అంకుల్, చెప్పమ్మా శివాని. ఏంటి అంకుల్ అదోలా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? ఏ లేదు, నార్మల్గానే ఉన్నాను. మీ మొహం చూస్తూనే అర్థమవుతుంది అంకుల్, మీరేదో టెన్షన్లో ఉన్నారు అని. ఓ, ఆ స్వామీజీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది అంకుల్? మొక్కు తీరిస్తే సరిపోతుంది కదా. ఇదంత సులభం కాదు. తులాభారం అన్నది ఒక పెద్ద కార్యక్రమం. చాలా ఏర్పాట్లు చేయాలి. అన్ని పనులు దగ్గరుండి చూసుకునేందుకు ఒకరు కావాలి. త్రిశూలేమో ఇంటికి రావడం మానేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శివాని, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. రా మాట్లాడదాం. దానికంటే ముందు నేను నీతో మాట్లాడాలి. చెప్పండి డాడ్, ఏంటి విషయం? త్రివిక్రమ్, నువ్వు ఒక పని చేయాలి. చేస్తావు అనుకుంటున్నాను. ఏం చేయాలి డాడ్? నువ్వు వెళ్ళి త్రిశూల్ని మన ఇంటికి తీసుకురావాలి. నో, నేను ఈ పని చేయలేను డాడ్. త్రివిక్రమ్, ఎందుకు చిన్నపిల్లలాగా మొండి చేస్తున్నాను? ఇది మొండితనం కాదు. నా మీద చేయి చేసుకున్న వాడి దగ్గర నేను వెళ్ళి మాట్లాడతానా? ఇది నేను చేయలేను డాడ్. జరిగింది ఏదో జరిగిపోయిందిరా. వాడు నా ప్రాణాలు కాపాడాడు. దానికైనా కృతజ్ఞతలు చెప్పాలి కదా.
అదే కదా ఇప్పుడు వచ్చిన అడ్డు. లేకపోతే ఈ పాటకి మీ ఫోటోకి దండ వేసి ఉండేవాణ్ణి. ఈ ఇంట్లో నా స్థానం ఖాయమై ఉండేది. ఏం ఆలోచిస్తున్నావురా ఇంకా? త్రిశూల్ వేరే ఎవరో కాదురా, నీ స్నేహితుడు. మీ ఇద్దరూ ఒకే దగ్గర పెరిగారు. హీజ్ లైక్ ఏ బ్రదర్. అవును, వాడితోనే పెరిగాను. పెరిగేటప్పుడే వాడు నా స్థానాన్ని తీసుకుంటాడని తెలిసి ఉంటే వాణ్ణి చిన్నప్పుడే చంపేసి ఉండేవాణ్ణి. కానీ అప్పుడు నాకు తెలియలేదే. నా బ్యాడ్ లక్. త్రివిక్రమ్, నీ మొండితనం కోపాన్ని వదిలి వెళ్ళి త్రిశూల్ దగ్గర మాట్లాడు. వాడికి నీ మీద ఎప్పట్లాగే ప్రేమ ఉంటుంది. ఎవ్వరికి ఏమైనా ఉండనియండి, నేనా చేయలేను డాడ్. అంతే. అంకుల్, ఎదిగిన పిల్లలు ఇంతేనమ్మా. చిన్నప్పుడే బాగుంటారు. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే తిట్టొచ్చు, లేదంటే కొట్టొచ్చు కూడా. అదే పెద్ద అయ్యాక మేం పెద్దవాళ్ళమైపోయాం. నువ్వెందుకు ఎక్కడ కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏం చేసుకుంటారో ఏమవుతుందోననే భయం. మన పరిస్థితి కూడా అంతే. త్రివిక్రమ్, ఎంత తప్పు చేసినా నేను సహించుకుంటానమ్మా. కానీ త్రిశూల్ మళ్ళీ మా ఇంటికొచ్చి ముందులాగా ఉంటే నాకు అదే చాలు. అయిపోయిందా? సారీ, టెన్షన్లో ఉన్నాను, అందుకే స్మోక్ చేశాను. స్మోక్ చేస్తే నీ టెన్షన్ తక్కువ అవుతుందా? తక్కువ ఏది నీ ఆయుష్, మీ ఆరోగ్యం. త్రివిక్రమ్, మీకెందుకంత కోపం? అంకుల్ దగ్గర ఎందుకంత కఠినంగా మాట్లాడొచ్చేశారు? ఆయన చేసింది మాత్రం కరెక్టేనా? ఒక పని కాదు అని చెప్పాక కూడా ఫోర్స్ చేయడానికి వెళ్ళకూడదు. ఫోర్స్ చేస్తే వచ్చే రియాక్షన్ చాలా రఫ్గా ఉంటుంది. ఇంతకీ మీకు త్రిశూల్ పైన కోపం ఎందుకు? అతనేం తప్పు చేశాడని? దాన్ని మళ్ళీ నా నోటితో చెప్పాలా? ఒక పనోడు మా ఇంటికి వచ్చి నా మీద చేయి వేశాడు. కోపం రాదా? అతను మీ మీద ఎందుకు చేయి చేసుకున్నాడో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అతను మీ మీద చేయి చేసుకోవటం తప్పే, కానీ అతను ఒక గొప్ప పని చేశాడు త్రివిక్రమ్. అతను మీ డాడ్ ప్రాణాలు కాపాడాడు. అది గుర్తుంది కదా నీకు? అది ఎలా మర్చిపోతాను? ఆ త్రిశూల్ గాడు ఆ రోజు వచ్చి ఉండకపోతే ఈ పాటకి దిగ్విజయ్ ఫోటోకి దండ వేసి ఉండేది. ప్రాణాలు కాపాడటం కంటే మంచి పని ఇంకేం ఉండదు కదా త్రివిక్రమ్. ఎవరైనా ఒకరు మనకి మంచి చేసినప్పుడు ఇంతకు ముందు వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కూడా వదిలేయాలి అంటారు. నో, ఈ విషయంలో దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. త్రివిక్రమ్, త్రిశూల్ ఎవరు చెప్పండి? మీ స్నేహితుడే కదా. ఇన్ని సంవత్సరాలు మీరిద్దరూ కలిసి ఉండి ఇప్పుడు ఇలా పంతానికి పోవటం కరెక్ట్ కాదు కదా త్రివిక్రమ్. వాడు నా స్నేహితుడు అని అనొద్దు. అప్పుడేదో బుద్ధి లేక స్నేహితుడు అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. త్రివిక్రమ్, దీనివల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. కానీ స్నేహం అనేది అందరితో ఉండేది కాదు. స్వచ్ఛమైన స్నేహం దొరికేది 1000 మందిలో ఒకరికే. అది మీకు దొరికింది. దయచేసి దాన్ని దూరం చేసుకోకండి త్రివిక్రమ్. శివాని, ప్లీజ్, నువ్వు కూడా మా డాడీ లాగా స్పీచ్ ఇవ్వద్దు. త్రివిక్రమ్, శివాని, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. కోపంలో కొంచెం హార్ష్గా రియాక్ట్ అయ్యాను. అందుకనే చెప్తున్నాను, ఈ విషయాన్ని మనం ఎక్కడితో వదిలేద్దాం. త్రివిక్రమ్, త్రివిక్రమ్, ఎందుకు తను ఇంతలా మారిపోతున్నాడు? ఛా, పరమేశ్వర, ఏం చేయను నేను? నాగలోక జ్ఞాపకాలు గుర్తు రాకపోవటం వల్లేనా తనిదంతా చేస్తున్నాడు? ముందే ఇంటికి సర్పదోషం ఎక్కువైందని హోమం చెయ్యాలి అని అంటున్నారు. హోమం అయ్యాక నేను ఈ ఇంటి లోపలికి వెళ్ళలేను అసలు. అంతలో నేను త్రివిక్రమ్కి పాతవన్నీ గుర్తు చేసి నాతో నాగలోకానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. హీరో హీరో హీరో
నానే నానే నానే. గోవిందా గోవిందా, అమ్మా ఏంటమ్మా? కొంచెమైనా బాధ్యత ఉందారా అసలు నీకు? ఇదేంటమ్మా ఇలా అడుగుతున్నావు? నాలాంటి బాధ్యత ఉన్నవాడు ఎవరైనా ఉంటారా? అందరిలాగా పని చేసుకుంటూ కాకుండా చెప్పండి. బాగా చెప్తావు. దీనికేం తక్కువ లేదు. తీసుకో, తులాభారానికి కావలసిన సామాన్లన్నీ రాసి పెట్టాను, వెళ్ళి తీసుకురాపో. నేనా? ఆ, నువ్వే తీసుకో. ఓహో, ఓ, ఇన్ని సామాన్లా? ఏమైనా మర్చిపోతే ఫోన్ చేసి చెప్తాను. ఆహాహాహాహా. ఎక్కువైంది. ఏంటి? లిస్ట్ అన్నాను, లిస్టు. రే గోవింద్, ఎక్కడేం చేస్తున్నావురా? వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని లిస్ట్ రాశాను, తొందరగా వెళ్ళి కరెక్ట్ గా తీసుకురా. నీది కూడా లిస్టా? అవునరా, ఎందుకు అలా అంటున్నావు? ఇది ఇంత పెద్దదా? బాధ్యత అనేది శరీరానికి మంచిది అనుకున్నాను, ఇప్పుడే నాకు మంచిది అవుతుంది. ఏంటి మామా, చెప్పమ్మా. ఏమైంది? ఎందుకు ఇలా పేపర్లన్నీ గొంతుకు వేసుకున్నావు? ఇది మీ అమ్మది, ఇది మీ నాన్నమ్మది. ఓహో, యాక్చువల్లీ మామా, రేపటికి ఈ లిస్ట్ లో ఉన్నవి అన్ని తీసుకురా మామా. నీది కూడా ఒక లిస్టా? యాక్చువల్లీ 1 కాదు 2 తీసుకో. బాయ్. గుడికి రమ్మని చెప్పి శివానియే కనిపించట్లేదేంటి? మేబీ డ్రైవింగ్లో ఉండుంటుంది. సర్లే, వెయిట్ చేద్దాం. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? వీడి మొహం చూస్తేనే నాకు పిచ్చెక్కిపోతుంది. ఛా! హలో శివాని. నమస్కారం మేడం. ఇద్దరు వచ్చి చాలా మంచి పని చేశారు. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి దేవుడి పూజ చేయించుకొని వస్తాను. శివాని మేడం, తొందరగా వచ్చేస్తాను. వీడితో నేనేంటి మాట్లాడేది? వీడిని ఎప్పుడో మర్చిపోయా. నువ్వు నా మనసులో అస్సలు లేవు. నీ మీదున్న అభిమానం, ప్రేమ అన్నీ ఎప్పుడో నాశనం అయిపోయాయి. శివాని ఇక్కడ ఉన్నందుకు నిన్ను ఊరికే వదిలేస్తున్నాను, లేకపోతేనా చేతగాని వాడు ఒళ్ళంతా కాల్చుకున్నాడంట. ఏదో కోపంలో ఉండి నా సుందరిని చంపేశావు. అది నీ పౌరుషం. త్రివిక్రమ్, ఏంటి మీరిద్దరు ఇంత సైలెంట్ గా నుంచున్నారు? ఇంత తొందరగా మాట్లాడడం అయిపోయిందా? త్రిశూల్, శివాని, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? గుడికొచ్చి ఇంత తొందరగా వెళ్ళిపోవడమా? కనీసం 10 నిమిషాలైనా ఉండి వెళ్దాం.
నువ్వు ఇక్కడే ఉండు, నేను బయట వెయిట్ చేస్తాను. త్రివిక్రమ్, అదేమీ కుదరదు. మీకు నా మీద ప్రేమ ఉంది కదా? ఆఫ్ కోర్స్ ఉంది. అలాగైతే నేను చెప్పిందంతా చేస్తాను అని నాకు మాట ఇవ్వండి. ఏంటని? మీరు మాట ఇవ్వండి, నేను చెప్తాను. సరే. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. త్రిశూల్, నీకు నా మీద చాలా గౌరవం ఉంది కదా? నేనేం చెప్పినా చేస్తావు కదా నువ్వు? ఎందుకు శివాని అలా అడుగుతున్నావు? నీకోసం నేను ఏమైనా చేయడానికి రెడీ. ముందు నేను చెప్పిందంతా చేస్తాను అని నాకు మాట ఇవ్వు. అలాగే. శివాని త్రిశూల్తో ఏం మాట్లాడుతుంది? వాడి దగ్గర ఏదో ప్రామిస్ తీసుకుంటున్నట్టుంది. సరే, అలాగైతే నాతో రా. ఎక్కడికి? రా, చెప్తాను, రా. త్రివిక్రమ్, శివాని, నేను బయలుదేరుతున్నాను. నేను మళ్ళీ కలుస్తాను. త్రివిక్రమ్, నాకు తెలుసు మీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు అని. ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి, నా ముందే మాట్లాడుకోవాలి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు మాట ఇచ్చారు మీరు. మీరిద్దరూ మాట్లాడుకోవాలి, అంతే. మేడం, అది జరగని పని. మీ ఇద్దరికి నా మీద ప్రేమ గౌరవం అనేది ఏమైనా ఉన్నాయంటే మీరు ముందులాగా మాట్లాడుకోవాలి. శివాని, ఎందుకని ఇలా చేస్తున్నావు? మీరిద్దరూ ఇప్పుడే ఇక్కడే నిర్ణయించుకోండి. మీ ఇద్దరికి నేను ముఖ్యమా లేకపోతే మీ పంత ముఖ్యమా అని. శివాని, నువ్వు నాకు కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. శివాని, వాడితో మాట్లాడితే నువ్వు సంతోషపడతావంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నీ సంతోషానికి మించి నాకేది ముఖ్యం కాదు. హాయ్. హాయ్ చిన్నబాబు. మనిద్దరం బాగుండొచ్చు, పాతవన్నీ మర్చిపోవచ్చు, కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించను. బాగుండేది శివాని ముందు మాత్రమేరా. అన్నీ మర్చిపోతాను అన్నది నాటకం. నా దారికి ముళ్ళు వేసిన నిన్ను శివుని పాదాల దగ్గరికి చేర్చే వరకు ఊరుకోను. గోవింద్, గోవింద్, వస్తున్నాను. పువ్వులు తెచ్చావరా? తెచ్చానమ్మా. ఇదిగోండి, ఇదిగోండి పువ్వులు. ఎక్కడైనా డెకరేషన్ చేసుకోండి. రే గోవింద్, ఏంటక్క? క్యాటరింగ్ వాళ్ళని వంట రెడీ అయిందేమో అడుగు. ఇప్పుడే అడుగుతాను. గోవింద్ బాబు గారు, స్వామి వాళ్ళు వచ్చే సమయం అయింది. స్వాగతానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయేమో చూడు. సరే బాబు గారు, ఇప్పుడే చూస్తాను. మామా, ఏంటి బేబీ? నేను చెప్పింది ఏ కలర్ లిప్స్టిక్? నేను చెప్పింది ఏది? తీసుకో, నువ్వే పెట్టుకో, నాకు అవసరమే లేదు. నువ్వు కూడానా? నా వల్ల కాదయ్యా, నాతో కాదు. ఈ పని చేయడానికి గాడిదలాగా పనిచేసే ఆ త్రిశూలే కరెక్ట్. వామ్మో! ఏ త్రిశూలా, ఎక్కడున్నావురా? వచ్చేసాను మామ. చిన్నబాబు,
అబ్బబ్బబ్బబ్బా, చివరికి వచ్చావు కదరా, దేవుళ్ళలాగా ప్రత్యక్షమయ్యావురా. రా రా రా, చాలా పని ఉంది, రారా రారా, చాలా పని ఉంది లోపల. అలాగే, అలాగే. వా. అయ్యగారు ఆశీర్వదించండి. చల్లగా ఉండు, చల్లగా ఉండు. నిండు నూరేళ్ళు ఇలాగే కలిసి ఉండండి.